ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ ఫెడరేషన్, బీసీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సోమవారం నల్గొండలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, ఫార్మసీ, బీటెక్ తదితర డిప్లొమా కళాశాలల్లో ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ జీవో ప్రకారం ఫీజులు చెల్లించవలసి ఉండగా గత 12 సంవత్సరాలుగా చెల్లించకపోవడంతో యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతూ కళాశాలలు నడపలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ కారణంగా కళాశాలలో విద్యార్థులకు వారి కోర్సు కాలం పూర్తి అయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అన్ని కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ ఫెడరేషన్, బీసీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నల్గొండలో మార్చి 9న రాజ్యాధికార చైతన్య సదస్సు విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంటెపాక యాదగిరి, ఎంఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి ఎండి రఫీ, ఆర్ఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్, తాజుద్దీన్, పందిరి సైదులు, నాగార్జునాచారి తదితరులు పాల్గొన్నారు. ఏనాడో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి సమాజానికంతా చదువును అందించాలని చెప్పేసి ఆయన ఎంతో త్యాగం చేసి మరి విద్యను అందిస్తే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా విద్యార్థులకు విద్యను అందించే పరిస్థితి లేకపోవడం బాధాకరమైన విషయం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి ఈ విషయం పట్ల సీరియస్గా స్పందించి వెంటనే కళాశాలలన్నింటికి ఎన్ని బకాయిలు ఉన్నాయో అన్ని బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే విద్యార్థులు వాళ్ళ చదువులు కొనసాగుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈరోజు నల్లగొండలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి రేపు మార్చి 9వ తేదీన నల్లగొండలో టీఎన్జిఓ భవన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అగ్రకుల పేదల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మరి ఎన్ఎస్ఎస్, బీసీఎఫ్, పూలే అంబేద్కర్ ఐడియాలజీ మిషన్, ఎస్సీ ఫెడరేషన్, ఎంఎఫ్టీయు, అదేవిధంగా ఆర్ఎంఎఫ్ రిలీజియస్ మైనారిటీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి అందరం కలిసి రాజ్యాధికార చైతన్య సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, అగ్రకుల పేదలు అందరూ కూడా, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై ఈ రాజ్యాధికార సదస్సును జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.